ఏపీ ఎంపీలు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని ప్రభుత్వ రంగ సంస్థ విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ కు కేంద్రం నుంచి 15,000 రూపాయల ప్యాకేజీ లభించింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా ప్రకటించారు. కర్ణాటకలో జేడీఎస్ కు కేవలం ఇద్దరు సభ్యులు మాత్రం ఉన్నారు. అయినా అక్కడి చారిత్రక స్టీల్ ప్లాంట్ ను బతికించడానికి 15,000 కోట్ల రూపాయల కేంద్ర సహాయాన్ని పొందగలిగారు. కానీ ఏపీలో 17 మంది ఎంపీలు టీడీపీకి ఉన్నప్పటికీ ప్రధాని మోదీకి సలాములు కొడుతూ విశాఖ ఉక్కును కారు చౌకగా అమ్మేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. విశాఖ ఉక్కుకు ఇంతవరకు ₹1 సహాయాన్ని కూడా మన ఏపీ ఎంపీలు సాధించలేకపోయారు. కేవలం 243 మంది ఉద్యోగులు ఉన్న విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్కే 15,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందిస్తే మరి దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్న విశాఖ ఉక్కుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు సహాయం అందించాలి? విశాఖ ఉక్కు లాభాల్లో నడవడానికి కేవలం 18,000 కోట్ల రూపాయల సహాయం అందివ్వాలని మాత్రం కోరుతున్నా దానికి అతిగతి లేదు. మరి మన ఎంపీలు పార్లమెంట్లో ఏం చేస్తున్నట్టు? పక్క రాష్ట్ర ఎంపీలను చూసి కూడా నేర్చుకోలేని అసమర్థులుగా మిగిలిపోయారన్న భావం ప్రజల్లో కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ ఎంపీలు తమను మభ్యపరిచి మోసం చేస్తున్న వారిగానే ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఎప్పుడైతే ఏపీ ఎంపీలు ప్రజల తరపున విశాఖ ఉక్కుకు అవసరమైన నిధులు అడగలేని పరిస్థితిలో ఉన్నారో అప్పుడే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం ముందుకు దూసుకుపోవడం మొదలుపెట్టేసింది. ఎప్పుడైతే ఏపీ ఎంపీలు ప్రజల తరపున విశాఖ ఉక్కుకు అవసరమైన నిధులు అడగలేని పరిస్థితిలో ఉన్నారో అప్పుడే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం ముందుకు దూసుకుపోవడం మొదలుపెట్టేసింది. అందులో భాగంగానే తొలుత విశాఖ ఉక్కులోని అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని కూడా ఇంతవరకు ఏపీ ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని వ్యతిరేకించలేదు. మరోపక్క ఉద్యోగులకు 3 నెలల జీతం బకాయి పడింది. దసరా, దీపావళి ఆకలితోనే గడిచిపోయాయి. క్రిస్మస్, సంక్రాంతికి కూడా జీతాలొచ్చే పరిస్థితి కనబడడం లేదు. స్థానిక ఎంపీ శ్రీభరత్ ఉక్కు ఉద్యోగులకు, కార్మికులకు జీతాలిప్పించలేకపోయారు. కనీసం ఈ విషయమై ఇన్ఛార్జి సీఎండీని కూడా నిలదీయలేకపోయారు. అందువల్లనే పోరాట కమిటీ నాయకులు విశాఖ ఎంపీ శ్రీభరత్ను పక్కన పెట్టి కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు శివదాసన్ను తీసుకువెళ్లి ఢిల్లీలో మంత్రి కుమారస్వామిని కలిశారు. అంటే విశాఖ ఎంపీ శ్రీభరత్కు ఉన్న విలువేంటో అర్థమవుతుంది. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వమంటూ ఉపన్యాసాలు దంచేశారు. అలాగే స్థానికంగా విశాఖ ఎంపీ పదవికి పోటీ చేసిన శ్రీభరత్ కూడా స్టీల్ ప్లాంట్ను రక్షిస్తానంటూ హామీ ఇచ్చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు విషయాన్ని పక్కన పెట్టేశారు. 17 మంది ఎంపీలతో బీజేపీకి మద్దతు పలుకుతున్న టీడీపీ విశాఖ ఉక్కును జార విడుచుకుంటే చరిత్రలో ఈ పార్టీకి పుట్టగతులు ఉండవనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం 2 ఎంపీలు ఉన్న జేడీ సెక్యులర్ కర్ణాటక స్టీల్ ప్లాంట్కు 15,000 కోట్ల రూపాయల సాయాన్ని రాబట్టుకుంటే మరి 17 మంది ఎంపీలు ఉన్న టీడీపీ ఏ విధంగా నిధులు సాధించుకురావాలి? మోదీ ప్రభుత్వం బతకడానికి కారణమైన టీడీపీ విశాఖ ఉక్కును బతికించాలని ఎందుకు కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతోంది? రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్రను పణంగా పెట్టి టీడీపీ ఏం సాధించాలనుకుంటుంది?